పట్టిందా నాకేం కాలే కిలోమీటర్ గిడికి ఎక్కింది కన్నుకాడికి కన్నుకి ఎక్కిందా గిన్నె ఉంది నాకు హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఆల్రెడీ తమిళ్ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు ఈ రోజు వీడియోలో ఏం జరగబోతుంది అని చెప్పేసి. అవును ఫ్రెండ్స్, మన టీమ్మేట్స్ పైన ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నా. నాకు తెలిసే వాళ్ళు దాన్ని మర్చిపోరు. అది ఏంటో కాదు, ఫట్ స్మెల్ ప్రాంక్ అనమాట. నార్మల్గా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇది వచ్చేసి ఫట్ స్ప్రే అనమాట. దీన్ని కనుక మనం వాసన చూసినాం అనుకోండి, ఒక రకంగా గబ్బు వాసన అయితే వస్తుంది. సో ఈ స్మెల్ని వాళ్ళ దగ్గర దాకా మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే, వాళ్ళని స్మెల్ చూసేలా చేయాలి అంటే దానికోసం మనకు యూజ్ అవుతుంది ఈ మైక్. నార్మల్గా ఇది ఇంటర్వ్యూ మైక్ లెక్క ఉంటుంది కదా. ఇలా మనం ఏదైనా క్వశ్చన్ అడిగి మీ దేవురు మీరు ఏం చేస్తారు ఏం కథ అని చెప్పేసి మనం ఇట్లా అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర పెడతాం కదా. సో అప్పుడు ఈ మైక్ పైన ఈ స్ప్రేని మనం స్ప్రే చేసి మనం ఇక్కడ దూరం నుంచి మాట్లాడాలి, వాళ్ళకి ముక్కు దగ్గర పెట్టాలి. అప్పుడు ఆ స్మెల్కి వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం ట్రై చేయబోతున్నాం అనమాట. నార్మల్గా ఒక ఫట్ స్మెల్ ఉన్నట్టయితే మనకు మజా రాదని చెప్పేసి నేను ఇంకొకటి గార్లిక్ అత్తర్ కూడా తెప్పించేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఫట్ స్మెల్ గార్లిక్ అత్తర్ రెండింటిని దీనిపైన స్ప్రే చేసి వాళ్ళ ముక్కు దగ్గర పెడదాం. రియాక్షన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. నాకు తెలిసి క్రేజీగా వస్తుంది అనుకుంటున్నా. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అందరికీ స్మెల్ అయితే చూపిద్దాం. ఇలా వాళ్ళ లైఫ్లో వాసన మర్చిపోరు. మరి వాళ్ళ కక్కుతడా ఏం చేస్తారో తెలియదు. ఈ స్మెల్స్ డిఫరెంట్గా ఆల్రెడీ నేను చూసిన. కాకపోతే రెండింటిని మిక్స్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుంది స్మెల్ అని చెప్పేసి నేను ఇప్పటివరకు అయితే అసలు నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే లేదనమాట. సో దాని మీద పెట్టి డైరెక్ట్ మనలో ముక్కు దగ్గర పెడదాం. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పేసి మీరు కూడా వీడియోలో చూసేయండి. ఆల్మోస్ట్ ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఒక్కొక్కరు వచ్చే టైం అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈ విధంగా మనం మీద ఇంటర్వ్యూ తీస్తున్నట్టుగా వాళ్ళకి డౌట్ రాకుండా తీసి వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. సో ఫటాఫట్ వీడియోని అయితే ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మన వర్క్షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో. వంశాడు ఒక్కడ వచ్చిండు అంటే ఫస్ట్ బలైపోయేది ఆడే. ఇప్పటికైతే ఇంకెవరు రాలేదు. వాడు అక్కడ చింతశీగురు తెంపుతున్నాడు. మెల్ల ఇక్కడికి వచ్చేవారికి వస్తుండు. మెల్ల ఇక్కడికి వచ్చేవారికల్లా సెడి చేసుకుందాం. సెడి చేసిన తర్వాత వాడిని బలి చేసేద్దాం. ఇక మీరు కూడా చాడికి వస్తాడు. ఏమైందిరా, ఎన్ని తక్కువ పడ్డాయి అట్రా? ఇంకా 7 30 అరటి 4 ఇంకా 4 అంటే ఇంకో 2 అనుకో. ప్రధానం వెళ్ళిందారా న్యాచురల్ ఇంకున్నది అంత దొడ్డు అయింది, పెద్ద అయింది ఆకంతా. సో మన వాళ్ళు అయితే ఎవరు రాలే గాయస్. ఇంకా వచ్చిన తర్వాత ఇక వీడియోని అయితే తీద్దాం. సో ప్రజెంట్ అయితే వర్క్షాప్ ఓపెన్ చేసుకుంటున్నాం. వంశానికి అయితే ఏమాత్రం డౌట్ రాలేదు ఇప్పటికీ. వాడు ఏదో చింతశీగురు తెంపుకున్నాడు. ఆ చింతశీగురు మీద ఉంది వాని ఆలోచన అంతా. సో ఇప్పుడైతే ఫటాఫట్ మన సెటప్ అయితే రెడీ చేసుకుందాం. చక్కగా డైరెక్ట్ ఇక్కడనే నేను స్ప్రే కొట్టుకొని పోయి వాని క్వశ్చన్లు అడుగు స్టార్ట్ చేస్తా. మరి చూద్దాం ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు. గ్యాబ్లా జింగర్ కూడా వచ్చేసిండు గాయస్. ఇద్దరికి కలిపి ఒకటేసారి చేసేద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఒకరిని వేరే పని మీద సైడ్ పంపించి ఇంకొని మీద చేస్తా. సో ఇప్పుడు మైక్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం స్ప్రేలు కొట్టడమే లేట్గా. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక్కరిని ఇంకొక దగ్గర నుంచి డివైడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లయితేనే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇద్దరు కలిసి పని మీద ఉన్నారు. ఇప్పుడు ఈ 2 స్ప్రేలు దీన్ని కొట్టేద్దాం. దానికంటే ముందు అయితే వాళ్ళిద్దరిని స్ప్లిట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. చిన్నదేం కాదు, పెద్ద ప్రాజెక్టే. దగ్గర అది 6-7 రోజులు అవుతుంది కావచ్చు మేము మొదలుపెట్టి. సో దానికోసం అని చెప్పేసి నిన్న కంకర తెచ్చుకున్నాం. ఆ కంకర కూడా ఎటువంటి సిచ్యువేషన్లో తెచ్చుకున్నాం మాకు తెలుసు. ఆ కంకర మొత్తం కడిగి దాన్ని వాడాలి. సో ఇప్పుడు దేనికోసం పోతున్నాం అంటే, మనకు ఒక 2 సంవత్సరాలు అయితే ఉసుకే కావాలి. ఎందుకంటే ఆ ఉసుకే కంకరను మిక్స్ చేసి వాడచ్చు. తట్ట వలిగిందారా తీసుకోద్దాం. 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది కదా. అది ఇంకో 2-3 తట్టలు తీసుకురావాలి. ఎన్ని తట్టలు ఉన్నా సరిపోతాడు. మొత్తం 5 తట్టలు ఉండే ప్రజెంట్ మా దగ్గర. ఇప్పుడు మిగిలిన 2 తట్టలు. సో ఇప్పుడైతే ఒక స్పెషల్ ప్లేస్ పోతున్నాం. అడిగి పోయి ఒక 2 సంవత్సరాలు ఉసుకే అయితే తీసుకోదాం ఫస్ట్.
ఏంటది అదే వైరు సెల్ ఫోన్ వైరు చేస్తుంది కడాక్ పని చేస్తుంది. మరి అందుకే పట్టుకో. సో పనిలో పనిగా టైసన్ గా కూడా వచ్చేసిండు. వీడు రాక 3 రోజులు విజయవంతంగా ఇవాళ దర్శనం ఇచ్చిండు. నీకు కూడా అయింది ఇగో. ఏంటిది? చా ఏందన్నా అది ఇది పోతుంది లేరు పోయిన తర్వాత ఏం కాదు ఇక. ఇది 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 మొత్తం పెళ్ళిళ్ళు మొత్తం అదే దూరంగా అది కాదు వేడికి చెట్టు గాయస్ ప్రాంక్ వచ్చేసి ఫెయిల్ అయిపోయేటట్టుంది. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. వాడు టైసన్ గాడు వచ్చేసిండు సేమ్ ఇదే టైంకి. ఇప్పుడు వచ్చేసి 3 అయ్యారు. వాళ్ళ దాంట్లోకి ఒక్కొక్కరిని కాకుండా ఒకరిని సైడ్ చేసుకుంటాం. మరి ఈ ప్రాంక్ అయితే వేయాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఫస్ట్ ఎవడు బలి అవుతాడని చెప్పేసి. ఫస్ట్ జింగని పిలుస్తా. ఇప్పుడైతే స్ప్రే కొట్టేద్దాం. ఇక మైక్ ఇక్కడ పెట్టేద్దాం. సో మొత్తానికి అయితే సెటప్ అంతా రెడీ అయిపోయింది. మా వాళ్ళు వచ్చేసి అక్కడ వర్క్లో ఉన్నారు. వాళ్ళని బలి చేసే ముంగట మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. వాళ్ళని అయితే ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో ఈరోజు సండే కాబట్టి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారుగా మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎవరు బ్రో? హైదరాబాద్ కుకట్పల్లి. కుకట్పల్లి ఎక్కడ? కుకట్పల్లి బాలాజీ నగర్లో ఉంటాం మేము. బాలాజీ నగర్. ఏం పేరు? సూర్యప్రకాష్. కుకట్పల్లి నుంచి వచ్చిందట సూర్యప్రకాష్. ఏం వర్క్ వస్తుంది? నాకు కటింగ్ వరకు వస్తుంది, కెమెరాలో యాక్టింగ్ చేయడానికి వస్తుంది. ఇంకా ఎనీ ఎక్స్పీరియన్స్? ఇంకేం లేదు బ్రో. ఏం లేదు. లాస్ట్ టైం బట్టల షాప్లో పని చేసిండు అంతే. ఏమైనా స్మెల్ వస్తుందా? వస్తుంది. ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే బుక్ అయిపోయిండు. ఏం స్మెల్ వస్తుంది బ్రో? ఏం స్మెల్ వస్తుంది? మనోళ్ళ మీద ప్రాంక్ ప్లాన్ చేసిన ఫస్ట్ వాడు మనోడు బలి అయిపోయిండు. ఇప్పుడు లోపల ఉన్నారు మా వాళ్ళంతా. మరి ఎవడెవడు బుక్ అయిపోతాడు దాని జింగడు ఆల్రెడీ ఎగిరి చూసిండు. వాడిని ఒక్కని నా సైడ్ తీసుకొని మిగతా వాళ్ళకి అమ్మాలి. ఇక హోమ్ని స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని అయితే బయటకు ఉంచుతారు. ఫస్ట్ ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చిందా? దగ్గర రాగానే అంత రాలే, ఇంకా దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కువ వచ్చింది. వస్తుందిగా. ప్రాంక్ సక్సెస్ అవుతుందంట. చూద్దాం అటు రాలే, ఇంకా వచ్చిన తర్వాత చేద్దాం. మన ఓమ్ని అయితే మళ్ళా కూర్చుంది గాయస్. దీంతో ఇదే బాధ ఉన్నది. టైసన్ గారు కింద జొర్రిండు. సో ఇప్పుడైతే చిన్న పని ఉంది. జింగని అయితే తోలుకొని పోతున్నాం. మరి చూద్దాం. చెయ్యి ఇక్కడ వచ్చిండ్రా. ఇది తెలుసారా? చూసినావు ఇన్స్టాగ్రామ్లో? మీ పేరేం తెలుసు? అని కూడా తెలుసు. ఇంకోటి వస్తుండ్రా. నవీన్ కాక అయితే వచ్చింది కాదు, శేఖర్ కాక అయితే వచ్చిండు. వీడు స్టార్టింగ్ లో కరెక్ట్ 10కి వచ్చు. ఈ మధ్యలో 10:30, 11 కానీ వస్తలేడు. ఏమన్నా అంటే సీరియస్గా చేద్దామన్నా అంటాడు. రన్నింగ్ సీరియస్గా చేద్దామన్నా, నేను చూసుకుంటా, నాకేమైనా పని అయిపోయి అంటాడు. సో ఈరోజు అయితే వీడిని ఇంటర్వ్యూ చేద్దాం. మరి అరే నీకు ఎందుకు లేట్ అవుతారు రోజు? ఎందుకు లేట్ అవుతుందా? చెప్పు. మైక్ రా. మైక్ కాదు, మైక్ రా. ఏమైనా ఇగో ఇప్పుడైతే శేఖర్ గారిని అయితే ఇంటర్వ్యూ చేద్దాం. నేను పట్టుకుంటా, నేను ఇంటర్వ్యూ చేస్తా. దిస్ ఈస్ తెలుగు అడ్వెంచర్స్. ఇప్పుడే శేఖర్ గారు అయితే వచ్చిండు. వాని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆగు నేను చెప్తా. ఆగరు అట్లా ఇంటర్వ్యూ చేసిన దగ్గర గుంజుకుంటా. చెప్పు పెట్టా గిడ పెడతా. వినబడాలి కదా. ఆగరా. ఏం స్మెల్ వస్తలేగా? స్మెల్ ఏమంటే ఇష్టం అన్నది? ఏమంటేలే సొల్లు కుక్కది. వాళ్ళు వస్తున్నారా? ఒక్కసారి నీదలు నువ్వు వాసన గుంజు సెంట్. ఓ మై గాడ్. మళ్ళొకసారి సెట్ అయ్యింది. గుంజు ఒకసారి నువ్వే చూడు. నియంత్రణ నువ్వే చూడు. గుంజు మైక్ మంచిగా ఉంది. గుంజు ఏ స్మెల్ అనేది? గుంజు. ఏదో జింజర్, ఘాటు జింజర్ ఉంటుంది చూడు, అట్లా వస్తుంది. సో ఇగో సక్సెస్ఫుల్ గా మన సబ్స్క్రైబర్ మీద అయితే వేసేసిన. ఇది కనబడుతుంది. ఇది కనబడకుంటే సెంట్. సెంటరా? సెంట్ అట్లా జింజర్ సెంటరా? పోయింది ఇప్పుడు. మతలబ్ నీకు తెలుసు. నువ్వు ఎలా చూడలేను, ఎందుకు చూసినా, అందుకే నీకు రివీల్ చేసిన. సో ఇప్పుడు అంటే మనం చేసి ఇప్పుడు ఈ జింగిడిగాల మేము మైక్ పెట్టి వేయలేం కానీ మెల్లగా వెనక కొట్టి వేద్దాము.
టైసన్ గాడు వంశీ గాడు ఇద్దరు డ్యాన్స్ చదువుతుర్రు. అటు నుంచి గాలి వస్తుంది కదా, నువ్వు ఇటు నుంచి కెమెరా పెట్టు, నేను కెమెరా స్ప్రే కొడతా అన్న. ఏందేమో వాసన వచ్చి పడైంది, అర్థమైందా? మన వాళ్ళ దగ్గర మైక్ కథగలవది గాయస్, వీళ్ళని ఇంటర్వ్యూ చేయలేము, వీళ్ళని వేరే రకంగా ఏమర్థం స్ప్రే కొట్టాలి. స్టార్ట్ కాదు, మూవ్ కావాలి. అరే వెళ్ళారా, కూలెంట్ నాశనమైంది. రే కూలెంట్ పోయిందిరా, కూలెంట్ మరిగా వాసన వస్తుంది కదా. గ్యాస్ స్మెల్ వస్తుంది కదా, గ్యాస్ స్మెల్ వస్తుంది. కానీ బాగా కొట్టకరా మరి, పీకాల ఎంత తినగొడుతుంది. ఏ గ్యాస్ వాసన ఇంత కొరంగా వస్తుంది, వాసన చూస్తున్నావు, ఇంత కొరంగా వస్తుంది, వాసన చూస్తున్నావు. ఈ ఇంజన్ కోసం పెట్టండి గాయస్, ఆయిల్ మొత్తం మరిగింది, వాసన ఇవరాక వాసన వేరే వచ్చింది, ఇప్పుడు వేరే వచ్చింది, గబ్బు వాసన. వాసన వస్తుంది నాకు, ఎందుకో తినగొడుతుంది. ఇదో నిప్పిన వల్ల నిజంగా గ్యాస్ వాసన వస్తుంది. ఏది వాసన లెక్కన వస్తుంది అది మొత్తం అట్లా. కాదన్నా గిటు గిటు మనోడు ఇక ఘోరంగా వస్తుంది వాసన. ఏమైందిరా ఏమనిపించలే, ఫస్ట్ కొట్టినప్పుడు ఏమనిపించలే, ఎలుక చచ్చిపోయిందేమో వాసన చూస్తాను, అది ఘోరంగా అలా కొట్టకే గాలికి ఎగిరిపోయి వాన్ మీద పడుతుంది. ఎట్లా అంటే పచ్చి పెండలకి వస్తుంది వాసన, అది ఘోరంగా వస్తుంది. ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. ఏమైందిరా రే, ఎటు ఆగమని చెప్తున్నావు ఎవరా? ఇంత నోట పడాయి, ఇంత నోట పడాయి. కటింగ్ కూడా ఎన్నికేంద్రా, వెనక కూడా చెప్పాను టీషర్ట్ ఇచ్చేవారంటే నువ్వు అట్లా ఆగు. కటింగ్ కార్ఖానా 2 రోజులకే వీడు డబ్బా కమర్ వాసన వస్తుంది దగ్గర.
ఏ బట్టలు ఎన్నలే బట్టలు ఎండలేవా నాకు అదేనా కొట్టి కొట్టి సంతావా కొట్టి కొట్టి నువ్వేవాటి చక్కెర వచ్చినట్టు అయితే ఏ మంచి కొట్టి కొట్టి సంతావా ఇక ఫోన్ మంచిగా ఆన్ అవుతుంది. పట్టుకోరా ఫోన్ పడదురా ఓ గబ్బు వాసన వస్తున్నా చేసి ఇద్దరం మేమే వేసిన ప్లాన్ నామినే వేసిన అరే ఫోన్ తీసుకో. సో మొత్తానికి అయితే ఇది కూడా బుక్ అయిపోయిండు. నెక్స్ట్ డింపే ఉంటాడు. వాడు కూడా అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ వేస్తుంది పడదాం. సంతావా కొట్టి కొట్టి నువ్వేవాటి చక్కెర వచ్చినట్టు అయితే వద్దు ఉడగేస్తా వీడు కొట్టుకుంటాడు. అయిపోతుంది. నీకు ఎడ కావాలి చెప్పి కొట్టాలా ఇక్కడ కొట్టాలి. కొట్టుకున్నారా ఇప్పటిదాకా మనం చూసింది పట్టు స్ప్రే, మీరు చూసారు కావచ్చు. నార్మల్ ఒక స్ప్రే కొట్టేది. ఇదేమో గార్లిక్ అత్తర్. రెండింటిని మిక్స్ చేసి పెడదాం అనుకున్నా కానీ అది సక్సెస్ అయిపోలేదు. వాసన తేడా అయిపోతుంది. ఒకసారి దీని స్మెల్ చూపిద్దాం కానీ ఇక్కడ చేయి పెడతా చూసుకోరు అంతే. చూడరా ధర ఘాటుగా ఎర్రగా తాజాగా నెత్తి పట్టిందా? గట్టిగా బీరువాలి. గట్టిగా బీరు ఒకసారి ముక్కుకి ఎక్కాలి. అల్లం వాసన వస్తుంది కదా ఘోరంగా అల్లం. పోయింది ఇట్రారా కారకారం పోయింది ఘోరం కారకారం ఇద్దా వరాక నువ్వు చూసింది అది వేరే స్ప్రేరా ఇది వేరే గార్లిక్. అంగి కొట్టే మంచి కొంచెం. అరే నువ్వు పంట గట్టి బీరు నెత్తికెక్కిన రే నెత్తికెక్కినట్టు కళ్ళకి నీళ్ళనే తాగో. చూడండి మన పేజ్ లో కళ అప్పుడు కళ కాదు ఏడుతున్నాను కళ్ళు కూడా. అప్పుడు వాడు వచ్చినప్పుడు వాడు స్టార్టింగ్ లో కళ ఎట్టుంది పేజ్ లా ఇప్పుడు ఎట్టుంది చూడండి. అద్దాలు పెట్టుకొని బండి మీద వచ్చిండు స్పైడర్ మ్యాన్. బాగా పిలిచినవారా? టార్గెట్ మొత్తం నేనే ఉన్నట్టున్నాను. బతికేయట్లేదు. ఇదంతా స్టేజ్ 1. ఇంకా స్టేజ్ 2, 3 పోతే ఎట్టుంటది ఇక. అన్నేమో కానీ మండుతుందన్న వేసకాడ తెల్లగైంది కదా. ఓ ఘోరంగా మండుతుంది. ఇవి ఇలాగే చాచించుదాం. తేజగాల తాతో వచ్చిన తర్వాత తాతోకి పెడదాం. ఏమైంది బ్రో? ఇట్లా అది ముక్కులో ఒక్కసారి సర్ర మన వీకింది ఇది దాకా నెత్తికి జల్లు మడు అమ్మతారు. అజయ్ నేను పెట్టా నిజం పెడతా ఎలా ఏమైంది? అరే దెబ్బ తాగింది నాకు నెత్తిలా. ఎప్పుడు తాగింది?
గట్టి ఎట్లా పట్టు నీ పొర్ర మీద నువ్వే పెట్టుకో గిచ్చి పట్టుకు పట్టు గిడ పెట్టు కాదు కొంచెం లైట్ వాడే చూసుకో ఆనే చూసుకొని నువ్వే చూసుకో దూరం చూసినా ఏమైంది ఏం లేదు చూసినా కాదు చాక్లెట్ వస్తారు తెచ్చినావు అల్లం కాదు నేను పెడతా నా చేతి పెడతా చూసుకో ఇది చూడు ఇగో చాక్లెట్ అదే రెండు స్మెల్ చాక్లెట్ కదా ఇది చాక్లెట్ అల్లం కాదు అల్లం కాదురని అలా చూసుకోరా అలా చూడు అసలు రికార్డింగ్ అవుతుంది ఆఫ్ చేసుకుంటా ఆన్ చేయి అది రికార్డింగ్ గిడికి ఎక్కింది కన్నకాడికి పోసిన అవరా జింగిడిగా ముత్తికత్తెర పెట్టినాం ఇంకా ఆడవడాలే ఎలా ఉంది రియాక్షన్ అని చెప్పని ఎట్లుంది తెలుసా ఇల్లకే చక్క కళ్ళుకి ఎక్కింది నీ కూడా ఎక్కిందారా కళ్ళకి కొట్టుకున్నాడు మనవాడైతే ఎగిరి పీకినవ గారికి అంటే అమ్మో ఘోరంగా ఉంది ఇది అంటే బీర్చేతిగా బీరవాలి కొంచెమే పీరవాలి పోయింది సెట్ అయింది ఒక్కసారి మాత్రం జుఫ్ అంటుంది వీని చూపించాలి అరే వీని చూపించాలి ఇద్దరా గార్లిక్ చూడలే అరే గార్లిక్ ఏరా గార్లిక్ తీరా పట్టరాడు ముఖాన్ని పెట్టరాడు నేను పెడితే పడ్డది 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 కళ్ళకి వీడియో తీసుకుంటా ముఖాన్ని పెట్టరాడా ఎక్కిందారా కన్నుకి ఎక్కిందా ఏనాక ఎక్కింది చెప్పు దిగ్బంధనం చేసిండు మొత్తం ముక్కులు పోయిందనా శేఖర్ కాక ఎట్లా మజా వస్తుంది మంచిగా కన్నుకి ఎక్కిందా గిన్నె ఉంది నాకు కన్నుకి ఎక్కాలి పట్టదా ఆడిందా మూత పెట్టిండు ఇంకా పోయలే మూత పెట్టిండు ఇంకా మొత్తం రెస్లింగ్ ఆడుతారు మనోళ్ళు ఇక డింపాల్సిన తర్వాత ఎగిరెత్తారు కావచ్చు మీరు చూద్దాం వచ్చినాక మన చైల్డ్ ఆర్టిస్ట్ చూసిరు కదా నేను మూత పెట్టినా పెద్ద యాక్టింగ్ చేస్తున్నా నాకు ఘోరంగా పోయింది అబ్బో ఇక్కడ సక్కడికి ఎప్పుడు ఆనిచ్చినవరా ఏర్పడలేదు ఇక్కడ సక్కడికి ఎక్కింది ఇప్పుడు సెట్ అయింది ఒక 2 నిమిషాలే వరి నాకు గొంతు వీకింది సో ఎవరి దాకా గార్లిక్ అత్తర్ ప్రాంక్ అయితే మీరు చూసిరు కావచ్చు పటిస్పే ప్రాంక్ చూసిరు కావచ్చు సేమ్ టైసన్ గారి దగ్గర ఒకటి ఉన్నది దీన్ని ఏమో అందరు రుద్దుకుంటారు చాక్లెట్ భలే ఉంది అది మంచిగా ఉందా వాసన వస్తుంది అబ్బా చూడు స్ప్రేకి అంత గబ్ గబ్ వాసన ఇవరి దాకా వేసింది అంత వేయిందారు ఫ్రీ అయ్యారా మస్తు ఫ్రీ ఎంజాయ్ అబ్బా అబ్బా ఏమో తినబుద్ధి అవుతుంది ఆ వాసనకు చాక్లెట్ ఎంజాయ్ అయ్యారు ఇప్పుడే అరే దిగురా నేను అనుకుంటూనే ఉన్నా క్లోజ్ చేసిండు ఏమో ఏతాడు అనుకున్నా కానీ అరే తేజ దారా తేవడరా
అత్తర్రా అరే అని పెట్టరా మనం వీళ్ళేమైనా చేద్దాం అనుకున్నాం పేరు ఎలా రుద్దుకుంటాడు రుద్దుకుంటాడు ఏది బాయ్ శేఖర్ బాయ్ ఏమో శేఖర్ కాకేమో మన లిప్స్టిక్ మళ్ళా అరే ఇవన్నీ దొరకబట్టరా రే రాకేష్ వాడింగ్ రాకేష్ నడువు ఎక్కురి కార కూడా అందరికీ చూస్తుంది, ఈ ఒక్కరికి కాదు లాకి పక్కపట్టి ఉంది అరే ఇల్లు కూడా వేసిర్రు అబ్బా ఏరా 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 నేను నడుస్తా నేను నడుస్తా అద్దం వినుతా పడ్డది 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 తీయేస్తా మేము అప్పటికైనా మా ఏది పని చేయరు అబ్బో కొంచెం కప్పలేదు అమ్మ తోడు ఆడికైనా ఎక్కడికి వెళ్తున్నాం అడుగుతూనే ఉన్నా 10 సార్లు అడిగా మీకు ఏం రైట్స్ ఉన్నాయి సార్ ఇడికి వచ్చి చంపడానికి అమ్మ తోడు నూరే వీకింది డోర్ వస్తలేదు విండోస్ లాగే కథం భలే వీకింది నూరే వీకింది అది ఎంజాయ్ చేసిరారా ఎంజాయ్ చచ్చిపోయినాం. సో ఫైనల్ గా ఈ ప్రాంక్ లో కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ అందరికి పడ్డది పస మొత్తం ఘోరంగా మురక చూసారు. వెరైటీ దాని వాసన చూస్తారు అనుకుంటే టేస్ట్ కూడా చూసారు అందరూ. ఎట్లుందిరా టేస్ట్? ఏ మరి చూసిలే గిలగిల కొట్టుకున్నప్పుడు మొత్తం గట్లెందుకు కొట్టిరా వానికి ఆగమాన్ చేసిరానికి. అయితే లేక లేక మరి అలా కూరగాడు అయితే వచ్చిండు. మరి తిన్నాడు. తిన్న తర్వాత ఎటు పోయినరా? చెంబట్కపోయినా ఇట్లా పెట్టుకుని భయం అవుతుంది తెలుసా. హోల్సేల్ ఏముందో నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వాడు వచ్చేదాకా అని చెప్పేసి అవుతున్నాడు. వాడు రాగానే ఏసుడే వాడు మర్చిపోవద్దు ఇక. భయ్యా నమస్తే. మంచిగా తినొచ్చినావు. తమ్ముడు వినిపిస్తాను తెలియలేడు. ఆయన అడుగు ఫుటేల్ ఆన్ రికార్డ్. ఏమైందని బాధ చెప్పు. రాకరాక వచ్చింది మహానుభావుడు. సార్ వచ్చింది. ఎందుకు వచ్చి నువ్వు ఏదో అడుగుతా అంటే అడుగుతలేవు ముచ్చట పురాత అడుగుతలేవు ముచ్చట. వాడి గారు 2 సార్లు తినబెట్టినాడు. రవికి ఒకసారి కూడా తినబెట్టలేదని ఫీల్ అవుతున్నాడు. ఉంటే తినొచ్చిన మంచిగా. ఏం తిన్నాడు కదా? బిర్యానీ. ఏం బిర్యానీ? గంతన భయం ఉంటుందా? ఫ్రాంక్ ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ అది 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 వాళ్ళ మీద కొట్టు, ఇద్దరి మీద కొట్టు. ఎంత చెప్పుకుంటావు? అరే పట్టురా రావా రోజు రావా రావా దండం పెడతా.
ఏమైంది కంట్లోకి వచ్చిండు దాంట్లో కూర్చోలే ముక్కులే పెట్టిన సరే సరే ఎటువంటి ఇంటర్లో ఎందుకు ఎడుతుంది చెప్పు ఇప్పుడు చెప్పలేదు కొంచెం బాగా చెప్తా ఇప్పుడు చెప్తారే. ఇది రెడ్ లైట్ అవుతుంది కదా మజాకే ఆనందమా బిర్యానీ అంత ఎడమైంది అజ్జయ్ అత్తరు సాయేబు రారా అందగాడో అత్తరు సాయేబు అత్తరు అరే ఎవరగా పడతారా ఎటు ఎటు ఆగు రండి ఇట్లా బీరు మంచిగా బ్యాక్ సైడ్ పీచే బ్యాక్ సైడ్ వెనకవాలా బ్యాక్ సైడ్ పట్టుకోర్రా అది ఇప్పారు టీ షర్ట్ ఇప్పారు దీని మీద లైఫ్ పడుతుందేమో చేస్తుర్రని వచ్చింది కింద ఉండదా అది కింద ఉండదురా ఒరే మైక్ పడదు ఎక్కింది దమ్మెళ్తారా ఏడ దొరికిందిరా జైలు ఎక్కింది మాడదా ముద్దుగానే ఎక్కింది నాకు రౌండ్ కానీ ఏమైందిరా ఏమైందిరా పామిక జరిపదు ఎక్కడైనా పాములు పట్టేటోళ్ళు కావాలంటే కామెంట్ ఏరి కింద నెంబర్ ఇస్తా. పన్నెండు సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన గార్లిక్ అత్తరు, అంతేకాకుండా ఫట్ స్ప్రే ప్రాంక్. దీన్ని ప్రాంక్ అనుకోవచ్చు, లేకపోతే దొరకబట్టి వాసన చూపించినట్టు అనుకోవచ్చు. ఫస్ట్ టైం అందరం ఎక్స్పీరియన్స్ అయినాం, కాకపోతే ఘోరంగా ఉంది అసలు. అన్ఎక్స్పెక్టెడ్. ఫట్ స్ప్రే కంటే ఫట్ స్ప్రేనే గబు గబు ఘోరంగా ఉంది అంటే ఇంకా
ఆ గార్లిక్ అత్తర్ అయితే ఇంకా ఘోరం. ఇక్కడ ముక్కు కానితే లోపలికి వెళ్ళి కన్నుకి వెళ్తుంది అది అంతట్లో పవర్. బెదురుతుంది. ఎట్లా అనిపించింది అజ్జిగా? దాని ఇంకొక తెరు అయితే ఇంకోసారి భయం అవుతుందా? అది నువ్వు వచ్చుతో ముందు ఇట్లా మూతికి అంతా రుద్దినావు అయ్యా కళ్ళ నుంచి నీళ్ళు వెళ్ళినాయి అంత ఇంత అల్లం అల్లమేనా? మళ్ళీ గాలి వస్తామంటారు చూసినావా? గాలత్తమా? గాలి గార్లికా? గాలికి అంత అంత గార్లిక్ అత్తర్ అంత అంత గబ్బు స్మెల్ వచ్చింది అంత. అట్లా అనిపించింది నీకు? నాకైతే పొద్దుల పెట్టినామారా? పొద్దుల పెట్టిరు, మళ్ళీ పెట్టరు మళ్ళీ ఇప్పుడు దొరకవాటి బల్ మీద పెట్టి డబల్ ధమాకా అయింది. అబ్బా సుఖం ఆడుతుంది నాకు, నెత్తి వచ్చే మధ్య లేదు, ముక్కు ఘోరం కూర్చుంది. అబ్బా ఏ అవుతుంది ప్లీజ్ అన్న నేను పొద్దున ఏదో ఒకటి పెట్టి గిర దెబ్బ ఆకి తప్పించుకుందామని చూసిన, ఇప్పుడు పెట్టిర్రు. మళ్ళీ వచ్చినాడా? వీడు పొద్దుగా నుంచి మిస్ అయి ఉన్నాడు, మర్చిపోయినా విన్ని. అప్పటికే ఎండింగ్ చెప్పేద్దాం అనుకున్నా, అట్లయితే వీడు సేఫ్ అయిపో, వీని మీద మంచిగా కన్నేసి పెట్టారు. దొరికిండు మంచిగా. నాకు ఇద్దరు టార్గెట్ చేసి నేను ఆల్రెడీ ఇక్కడ పట్టినప్పుడు అనుకున్నాను నన్ను పడతారా నాయన, అందుకోవచ్చు కార్లో కూర్చున్నా, అట్లే పట్టి ఘోరం మటమడుతుంది. మడతాది మరి నేను చూడని అని వాళ్ళందరికన్నా నీ మీదనే ఉందట. నా మీద ఉంటే పొద్దున అయిందట, ఇప్పుడు కాలేదు. మింగుని మరి నన్ను అందరికన్నా నా మీదే ఉన్నాయి. మింగుని మరి సపరేక ఎంతమంది మరి అంటారు. ఎట్లుందిరా మనం ఇంత పార్టిసిపేట్ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కానీ గార్లిక్ అత్తర్ ఫస్ట్ టైం. లేదు అబ్బో, అది నన్ను ఆనిస్తేనే మండుతుంది, మొత్తం కపాలం అంతా దుమ్ము అంటుంది. అబ్బో ఏడిచిండు. నేర్చినా నిజంగా నాకు కొద్దిగా ఇవాళ వచ్చాడు ఆయన ఏడిపించాను. జరిసేపు శ్వాసాలే ఫస్ట్ నాకు ఘోరం అనిపించింది. అట్లా అయిపోతే ఈయన ఉండి ఎప్పటికి అగో ఏడ్తనే నీకు 10 సార్లు పెట్టింది. అల్కా దొరికాడు అగ్గ దొరికాడు అని చెప్పేసి 10 సార్లు పెట్టారు. మళ్ళీ లేదురా పాప వాయేమో కానీ మూతైతే వాళ్ళ కొట్టుకున్నాడు. మరి ఎట్లా అంటే మన బర్రదొడలకి ఒకటి ఎదురు కత్త తీసిన జల్లికట్టులా అమ్మో నీకే స్టేజ్ తాగింది ఈయనకే ఇట్లా గుద్దిన ఏంది ఇట్లా అన్న కానీ వాళ్ళ ఓటీలు అల్కా దొరుకుతాడు అందుకే కొట్టాడు. సో ఫైనల్ గా ఇది గైస్, అన్నకు వాళ్ళేగా వాళ్ళు 2 సార్లు అయిందిరా. అందరు అట్లా అంటే 2 సార్లు ఎవరి వాళ్ళు అందరు 2 సార్లు పెట్టాలి. మరి ఒకటేసారి ఏడిచినావు. సో ఫైనల్ గా ఇది గైస్, గార్లిక్ అత్తర్ అండ్ ఫాటర్ స్ప్రే ప్రాంక్. ఐ హోప్ మీకు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. అంటే ఇక దొరకబట్టి మరీ అట్లా చేస్తుంటే మీకు ఎట్లా అనిపించిందేమో కానీ మాకైతే అందరం ఫన్నీగానే తీసుకున్నాం. ఉన్నది కొద్దిసేపు ఉంది పవర్, ఒక 30 సెకండ్స్ రా. 30 సెకండ్స్ తర్వాత నార్మల్ అయిపోతుంది మళ్ళీ, కానీ 30 సెకండ్స్ మాత్రం నరకం. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి వెరైటీ అనిపిస్తుంది. ఇదే కాన్సెప్ట్ని మన టీం మెంబర్స్ పైన వేసినాం కదా, ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, అంటే ఈ వీడియో ఒక 60K అట్లా టచ్ చేసిందంటే నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే పబ్లిక్ వరకు వెళ్దాం. ఇటు సైడ్ నుంచి వీళ్ళ తాతో వెళ్తాడు కదా, తాతోయ్ కావచ్చు, ఇంక ఇటు సైడ్ మాది ఉన్న వాళ్ళను అట్లనే ఇట్లా బయట ఎవరు ఉన్నారో పబ్లిక్ అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ మైక్ దాని గురించి తెప్పించినాం, దీనికి స్ప్రే కొట్టి ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఇట్లా పెడితే వాసన వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ అనుకున్నాం కానీ మనం నార్మల్గా మాట్లాడతాం. ఇప్పుడు పోయి తాత ఈసారి ఏం పంట వేసినావే అని పెట్టాలి. ముందు ఫస్ట్ నేను పట్టుకున్నాను వచ్చి నన్ను నోరు చూస్తాడు అట్లా చెప్పగానే మళ్ళీ ఇట్లా వెనక పెడితే నేను తాత అయితే ఇప్పుడు వచ్చేసిండు. తాత మీద ఇది ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. నాకు ఎవరు ఇన్స్టాల్ రీల్ పంపించారు, అసలు దానికోసం తెప్పించినది. కాకపోతే మైక్ పెట్టి మన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలకి వేయాలంటే కొద్దిగా కష్టమే, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ తెలిసిపోదు ఏం మైక్ ఏంది కథ ఏంది అని చెప్పేసి డౌట్ పడతారు. అట్లా అని చెప్పేసి మైక్ మొత్తం నేను సైడ్ పెట్టేసి ఇక డైరెక్ట్గా స్మెల్ చూపించి స్టార్ట్ చేసినాం. ఇక అందరం ఒకసారి గార్లిక్ అత్తర్ అయితే ఎక్స్పీరియన్స్ అయినాం, ఘోరంగా ఉంది. సో చూద్దాం, ఒకవేళ ఈ వీడియో 60K హిట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ టైం అవుట్ సైడర్స్ మీద అయితే ట్రై చేద్దాం. తెచ్చుకొని ట్రై చేసి ఆయన బుడ్డ పొరగాళ్ళు అటే పీక్తారు వాళ్ళు, తెల్లారి పోడే. సో ఫైనల్గా ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.